నమస్తే. వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. వినియోగదారుల సంఖ్య రోజురోజు పెరుగుతుంది. వినియోగదారుల హక్కులేంటి? ఒకవేళ ఆ హక్కులకు భంగం కలిగితే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? మరి కన్జ్యూమర్ కోర్ట్ నుండి ఏ విధంగా సేవలు పొందొచ్చు? ఇది ఇందుకు సంబంధించి చాలామంది వినియోగదారులు ఇటు ఆన్‌లైన్‌లో మరి కొనుగోలు చేసిన వస్తువుల విషయంలో కావచ్చు, లేదంటే సినిమా థియేటర్‌లో వినోద విషయంలో జరిగిన అన్యాయం పైన కూడా పోరాటం చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. కానీ వారికి జరగవలసిన న్యాయం మాత్రం జరగట్లేదు. దానికి సంబంధించి మనతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్ వైస్ చైర్మన్ సంపత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. అయితే గత 30 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఒక పీఆర్‌గా వర్క్ చేస్తూ అక్కడ కార్మికులకు సంబంధించి ఆ సమస్యలను పరిష్కారం చేసి సుమారు 1,50,00,000 నష్టపరిహారాన్ని అందించిన అనుభవం ఆయనకుంది. సాధారణంగా మరి ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన, వినియోగదారులకు జరుగుతున్న నష్టం పైన పోరాటం చేసేందుకు ఆయన ముందుకు రావడం మనకు సంతోషకరం. అయితే వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా వినియోగదారుల చట్టం ఏంటి? ఏ విధంగా పనిచేస్తుంది? ఈ చట్టాలు ఎప్పుడు అమలయ్యాయి? మరి వీటి ద్వారా మనం ఏ విధంగా మరి నష్టపరిహారం తీసుకునేందుకు అవకాశం ఉందో ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్, ముందుగా కంగ్రాచ్యులేషన్స్ సార్. ఇంత బాగా వర్క్ చేసి గత 30 ఏళ్లుగా మీరు సేవలందిస్తూ కార్మికులకు సేవలందించారు. ఇప్పుడు తాజాగా సమాజంలో మీరు ఒక భాగమై మరి వినియోగదారులకు సేవలందించాలని ముందుకు రావడం చాలా సంతోషం. సాధారణంగా అసలు వినియోగదారులకు హక్కులేంటి? అసలు వినియోగదారులకు ఒక కమిషన్ ఉంది, ఒక చట్టం ఉంది అని అసలు అవగాహన లేని పరిస్థితుల్లో ఏ విధంగా మీరు అవగాహన కల్పిస్తారు? పబ్లిక్ కోర్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మేనేజ్మెంట్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో చట్టాలు చేసే పరిపాలకులే ఆ చట్టాలను నీరుగార్చే పరిస్థితులు మనకున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా ఈ వినియోగదారుల చట్టం అనేది దాదాపుగా ఒక పాశుపతాస్త్రం లాంటిది. దాని ద్వారా మనం కనుక పోరాటం చేస్తే అసలు ప్రభుత్వం చేసే పనులలో సగం పనులు ఈ చట్టం ద్వారానే నెరవేర్చొచ్చు. ఎందుకంటే పబ్లిక్‌కు ఏ విధంగానైతే సేవ చేయాలని ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. ఆ యొక్క సగం దా సాల్వ్ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ వినియోగదారుల చట్టం ద్వారా చేయొచ్చు. కానీ మన దురదృష్టం ఏంటంటే పాలకులే భక్షకులై చట్టాలను నీరుగార్చి ఆ చట్టాల అమలును సరియంగా ఆ యొక్క పాలకులు చేయక, సరైన ఫండ్స్ కేటాయించక ఆ యొక్క చట్టాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఎందుకంటే ఈ పరిపాలకులలో ఉండే యొక్క రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా నాయకులందరికీ కూడా ఏదో రకంగా మనం వినియోగదారుల సమస్యలు ఎదుర్కొనే యొక్క సంస్థల యొక్క అధిపతులై ఉంటున్నారు కర్మగాలి. దాని ద్వారా ఏమవుతుంది, వినియోగదారుల హక్కుల గురించి పోరాటం చేసినప్పుడు మనం తప్పనిసరిగా ఆ యొక్క సంస్థలపైనే మనం గురిపెట్టి వినియోగదారుల చట్టాన్ని ఆశ్రయించినప్పుడు ఆ చట్టం యొక్క పదనును అంటే దాని యొక్క వాడిని వేడిని తగ్గించి దాని యొక్క ఉనికిని కోల్పోయే ప్రయత్నం చేయడంతోని వినియోగదారుల రక్షణ చట్టం అనేది నీరుగారిపోతుంది. సరే, ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం ఇప్పుడు మాట్లాడుకున్నా లేదు. కానీ అసలు వినియోగదారుల చట్టం అనేది ఏంటి అంటే 1960 ఆ శకంలో అమెరికాలో రాల్ఫ్ నాడార్ అనే ఒక వ్యక్తి, మామూలు ఒక సామాన్యమైన వ్యక్తి, అతను ఆ కాలంలో ఒక వాహనం తీసుకున్నప్పుడు ఆ మోడల్ వాహనంతో అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నట్టుగా అతను గమనించాడు. మరి ఆ కంపెనీలో అటువంటి వాహనాలు ఎన్నో ఉన్నాయి, ఈ యొక్క మోడల్ వాహనానికి ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆయన విశ్లేషణ చేసి దాని మీద పెద్ద ఒక చర్చ చేసి కనుక్కున్నది ఏంటంటే ఆ వాహనంలో ఉన్న డిజైన్ లోపంతోనే ఆ యొక్క ప్రమాదాలు జరుగుతున్నట్టుగా తెలిసింది. అయితే అతను ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్‌కి ఇస్తే అతన్ని పిచ్చోని కింద జమ చేశారు. వాహనం లోపమేంటయ్యా, నువ్వేంటయ్యా చెప్పేది, మా దగ్గర చాలామంది ఇంజినీర్స్ ఉన్నారు, మీరు చెప్పి పిచ్చోని కింద ఇస్తే దాన్ని అతను వదలకుండా పోరాటం చేసి ఆ కంపెనీ ముందు కూడా ధర్నాలు చేసి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తర్వాత ఆ వాహనం యొక్క డిజైను, దాని యొక్క బుక్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అప్పుడున్న అమెరికాలో ఉన్న అప్పుడు ప్రెసిడెంట్ గారు, అధ్యక్షుల వారు జాన్ ఎఫ్ కెన్నడీ గారు ఈ వినియోగదారుల హక్కుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, ఈ పోరాటం గుర్తించి 1962 మార్చి 15న పార్లమెంట్లో ఒక 4 హక్కులను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ హక్కులలో ముఖ్యంగా సమాచారం పొందే హక్కు,
భద్రత హక్కు, ఎంపిక చేసుకునే హక్కు, తర్వాత పరిహారం పొందే హక్కు. అంటే ఈ 4 హక్కులను చట్టాలలో ప్రవేశపెట్టి దాన్ని అమెరికాలో మొట్టమొదటిసారి 1962 మార్చి 15న ప్రవేశపెట్టడంతోని ఆ రోజు నుంచి మనకు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం అనేది మార్చి 15న మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన భారతదేశం కూడా 1986 డిసెంబర్ 24న ఈ ఈ యొక్క ఈ వినియోగదారుల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టడంతోని మనకు డిసెంబర్ 24 తేదీని జాతీయ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది. అసలు ఈ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందంటారా? లేదా తెలంగాణ కావచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా కావచ్చు, వినియోగదారులకు సంబంధించి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందంటారా? లేదా చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. వినియోగదారుడు అంటే ఒక చులకనగా చూస్తున్నారు. వినియోగదారుడు అంటే అసలు లెక్కలో చేయని పరిస్థితులు ఎదుర్పడుతున్నాయి. చాలా చక్కటి ప్రశ్న అండి. వినియోగదారుడు అనగానే ఏదో కొంతమంది కలిసి ఒక సమూహంగా ఏర్పడడం కాదు. పుట్టిన శిశువు అంటే బారసాలలో పుట్టిన రోజు హాస్పిటల్లో పుట్టిన శిశువు దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయి పాడే వరకు వెళ్ళేంత వరకు కూడా ఆ చచ్చిన శవం కూడా వినియోగదారుడే. ఎందుకంటే పుట్టిన శిశువుకు పుట్టగానే మందులు, డ్రాప్సు ప్రతీది కూడా కొనుగోలు చేయాల్సిందే. పాలు కొనుగోలు చేయాల్సిందే. హాస్పిటల్ ఖర్చులు చేయాల్సిందే. అప్పటి నుంచే పుట్టిన శిశువు వినియోగదారుడి కింద మారతాడు. చనిపోయిన తర్వాత కూడా అతన్ని కాల్చడానికి జరిగే ఆ గ్యాస్ నూనె, ఆ కట్టెలు అవన్నీ కూడా మళ్ళీ కొనాల్సిందే. కనుక పుట్టిన శిశువు నుంచి చనిపోయేంత వరకు కూడా వినియోగదారుడిగా ఉన్నాడు కనుక ఈ వినియోగదారులు అనుక్షణం ప్రతి సెకండ్కు మోసపోతూనే ఉన్నారు. ప్రతి కొనుగోళ్ళల్లో కానీ, అమ్మకాలలో కానీ, వస్తు సేవలలో కానీ ప్రతి విషయంలో ఎదుటి వ్యక్తి ఎంత మోసం చేయాలని అనుకుంటున్నాడో ఆ మోసం నుంచి ఈ యొక్క వినియోగదారుడు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా ఈ యొక్క వినియోగదారుల చట్టము ఉండాల్సిందే. వినియోగదారులు పోరాటం అనునిత్యం చేయాల్సిందే. అమలవుతుందా సార్? ఎక్కడ ఈ వినియోగదారుల చట్టం అనేది అమలవుతుంది? ఎంతమంది బయటికి వచ్చి నాకు నష్టం జరిగిందని చెప్పే వాళ్ళ సంఖ్య ఎంత ఉంది? మీరు అంటే ఒక సంస్థలో పనిచేసినప్పుడు సుమారు ₹1,50,00,000 వరకు కూడా మీరు వారికి నష్టపరిహారం చెల్లించేందుకు ఆస్కారం కల్పించారు. కానీ దీని వెనకాల ఉంది కూడా ఈ చట్టమే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సమాజంలో ఎంతమంది బయటికొస్తున్నారు? ఎంతమంది నిలదీస్తున్నారు? ఎంతమంది పోరాటం చేస్తున్నారు? ఇది ముఖ్యంగా అవగాహన లోపము చాలా ఉంది. ఎందుకంటే ప్రజలలో అవేర్‌నెస్ అంటే దాని మీద ఒక అవగాహన కలగాలి. అవగాహన కలగడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ప్రభుత్వం పూనుకొని ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలను వినియోగదారుల సంఘాలతో కలిసి పనిచేసినట్లయితే వినియోగదారుల సంఘాలు పుట్టినవే వినియోగదారుల హక్కులను కాపాడడానికి కనుక ప్రభుత్వం ఏమాత్రం కొంత సహకారం ఇచ్చినా కూడా వినియోగదారుల సంఘాలు చేయగలుగుతాయి. కానీ వినియోగదారుల సంఘాలకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ప్రతి వినియోగదారుల సంఘము ఈ చందాల రూపంగా తీసుకోవడానికి వీల్లేదు. రాజకీయ నాయకులను ఇందులో మెంబర్షిప్ తీసుకోవడానికి వీల్లేదు. ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్గా పనిచేస్తూ ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా. ఒక 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 సమావేశం, ఒక కూడలిలో ఒక సమావేశం వినియోగదారుల అవగాహనకు పోయి చేయాలంటే తక్కువకు తక్కువ 5,000-10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఆపడము, పోలీస్ పర్మిషన్ తీసుకోవడము, ఆ వ్యాపారుల యొక్క సహకారం తీసుకోవడము, తర్వాత అందరూ కూడా వినియోగదారుల హక్కుల గురించి పోరాటం చేసే వ్యక్తులు కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు. ఆ రోజు లీవ్ పెట్టుకోవాలి. కానీ ఇటువంటివి ఉన్నప్పుడు ప్రభుత్వ సహకారం కావాలి. ప్రభుత్వ సహకారం అయినప్పుడు ఏంటంటే మనం యొక్క ఈ హక్కులను కాపాడే పరిస్థితి, తర్వాత మనం ఈ వినియోగదారుల చట్టంలో ఉండే ప్రజలకు ఉపయోగపడే అంశాలను తెలియజేసే పరిస్థితిని ప్రభుత్వాలు కల్పించాలి. కానీ మన దురదృష్టం ఏంటంటే ప్రభుత్వాలు ఈ విషయంలో ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్లుంటున్నాయి. తర్వాత వినియోగదారుల ఫోరాలకు కానీ, జిల్లా ఫోరాలకు కానీ, కమిషన్లకు కానీ వాహన సౌకర్యం లేదు. వారికి క్రిమినల్, సివిల్ కోర్టులతో ఉన్నంత వారికి ప్రాముఖ్యత కూడా ఇవ్వడం లేదు. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రజల్లో అవగాహన తెలపడానికి వినియోగదారుల సంఘాలు కారణం, కానీ వాటికి సరియైన పోషణ లేక, వాటిని సరియైన గుర్తించలేక ఈ యొక్క ఉద్యమం అనేది సామాన్యులకు చేరలేకుండా ఉన్నది అనేది మాత్రం వాస్తవం. దీన్ని మేము ఒప్పుకుంటాము. కానీ మా శాయశక్తుల మా వినియోగదారుల సంఘాల తరఫు నుండి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు తెలంగాణలో అన్ని మండలాల్లో గత 9 నెలల క్రితం ఒక మీటింగు
మేము నిర్వహించి అన్ని మండలాలు, అన్ని జిల్లాలు అంతా అన్నిటి నుంచి వినియోగదారుల సంఘాలను ఏర్పరిచి 3 జిల్లాలకు ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక జాయింట్ సెక్రటరీ, ఒక సెక్రటరీ, ఒక ఆర్గనైజ్ సెక్రటరీ, ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెట్టి దాదాపుగా అన్ని జిల్లాల నుండి సేకరించి క్యాట్కో అనేది మేము స్థాపించుకున్నాము. గతంలో క్యాప్కో అని ఉండే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్ అని, అది విడిపోయి క్యాట్కో అయింది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ తెలంగాణ కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్. దాదాపుగా మా క్యాట్కోలో 150 సంఘాల వరకు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో వినియోగదారుల సంఘాలు వారికి ఉన్న లిమిట్స్లో, వారికి ఉన్న దాని ప్రకారంగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. నల్గొండ జిల్లాలో వినియోగదారుల సంఘాలు బలోపేతంగా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బలోపేతంగా ఉన్నవి. కరీంనగర్ జిల్లాలో బలోపేతంగా ఉన్నాయి. అన్ని జిల్లాల్లో వినియోగదారుల సంఘాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన నష్టపరిహారం కావాలన్నప్పుడు ఆ వినియోగదారుల సంఘాల నాయకులను సంప్రదించినట్లయితే వారికి దానికి కావాల్సిన సహాయ సహకారాలు కానీ, ఏ విధంగా ఫైల్ చేయాలా, దానికి వాళ్ళు తెలియజేస్తారు. ఇటువంటి కేసులు చాలా చేయడం జరిగింది. ఉదాహరణకు సింగరేణి కాలనీస్లో నేను పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు సింగరేణి కార్మికులు చాలా అమాయకులు. వాళ్ళు వీళ్ళు అక్షరాస్యత తక్కువ. అక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ, ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఏదో చిన్న సాకుతోని దాన్ని కాదనడం, వారందరూ నా దగ్గర రావడం, మా సింగరేణి కాలనీస్ మేనేజ్మెంట్ సహకారంతో సింగరేణి కాలనీస్ కూడా చాలా సహకారం అందించింది మాకు ఈ కార్మికులకు సేవ చేసే దానిలో. వారి ద్వారా కార్మికులకు 1,80,00,000 వరకు నేను నష్టపరిహారంగా ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలు, ఫైనాన్సులు, తర్వాత ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు కొని డూప్లికేట్లు కూడా, ఇవన్నిటి మీద కూడా మేము కేసులు వేసేసి మేము సాల్వ్ చేయడం జరిగింది. సాధారణంగా ఒక వినియోగదారునికి నష్టం జరిగితే ఎక్కడ సంప్రదించాలన్నది పెద్ద ప్రశ్న. ఎవరికి తెలియదు అసలు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, ఎక్కడ మాట్లాడితే ఈ సమస్య పరిష్కారం దొరుకుతున్న విషయం అవగాహన లేదు. అసలు మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వినియోగదారుడు ఎక్కడ సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ కోర్టుకు వెళ్ళాలి? వినియోగదారుడు నష్టం జరిగినప్పుడు, అయితే నష్టం ఎందులో జరిగినప్పుడు అంటే కొనుగోళ్లలో, అంటే వస్తువులు కానీ సేవలు కానీ, వస్తువులను కొన్నప్పుడు కానీ, సేవలు అంటే సర్వీసెస్, బ్యాంక్ సర్వీసెస్ కానీ, ఎల్ఐసీలు కానీ, తర్వాత వైద్య సర్వీసెస్ కానీ, వీటిని కూడా మనం డబ్బు పెట్టి కొంటాం కనుక ఈ సేవలలో డబ్బును వినియోగించి ఆ సేవలను వినియోగించినప్పుడు, వస్తువులు కొన్నప్పుడు, అందులో మనకేమైనా లోపాలు జరిగినప్పుడు, మనకు నష్టం జరిగినప్పుడు మనం తప్పకుండా ప్రశ్నించే హక్కు మనకుంది. దీనికి మనకు కొన్ని హక్కులు కూడా మనం చట్టంలో ఏర్పరచుకున్నాము. 1986 వినియోగదారుల చట్టము డిసెంబర్ 24న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఈ మరి ఏ విధంగా సంప్రదించాలి అంటే చాలా సింపుల్ ఇది. ఒక వ్యక్తి నష్టపోయినప్పుడు ఒక దుకాణం నుండి ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ కొన్నాడు, లేదా ఒక ఫ్రిడ్జ్ కొన్నాడు. కొన్న తర్వాత ఆ ఏసీ, ఫ్రిడ్జ్ మన ఇంటికి వచ్చింది. ఒక 3 నెలలు, 4 నెలలు మనం సక్రమంగా నడిపాము. దానికి ఒక 1 ఇయర్ గ్యారంటీ ఇచ్చాడు. గ్యారంటీ ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే సామాన్యంగా మండలాలలో కానీ, తర్వాత ఈ గ్రామాల్లో పొలిమేరలలో ఉండే చిన్న చిన్న మండల పట్టణాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపుగా ఆ షాపు యజమానులందరూ కూడా ఆ ఊరి ప్రజలకు పరిచయం ఉంటుంది. అయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, అన్నా నేనున్నా, నీకు ఎందుకే, నువ్వు తీసుకుపో అంటాడు అతను. వీడు బిల్లు అడగడు, ఏమడగడు, వాడు ఫ్రిడ్జ్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. బిల్లు కానీ నేను ఉన్నా కదన్నా, నీకెందుకు, ఏమైనా అయితే నా దగ్గర తీసుకురా అంటాడు. వీడు 6 నెలలు నడిపిన తర్వాత అక్కడ ఉన్న మేనేజ్మెంట్ మారచ్చు, లేకుంటే వీడే ప్లేట్ ఫిరాయించవచ్చు, ఫ్రిడ్జ్ పని చేయదు. అరే నేను పైనకి ఫోన్ చేస్తుంది అంటే ఇస్తులేడు అన్నా అని అంటాడు. అన్నప్పుడు వీడు ఏం చేయాలి, కొన్న వ్యక్తి తప్పని పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి. న్యాయస్థానం అంటే వినియోగదారుల ఫోరం కానీ వినియోగదారుల సంఘాన్ని దగ్గరికి వచ్చినప్పుడు, బాబు నువ్వు కొన్న బిల్లు ఉందా అని అడగడం జరుగుతుంది. బిల్లు లేనప్పుడు ఎంత పెద్ద నష్టం జరిగినా కూడా బిల్లు, సక్రమమైన బిల్లు విత్ అతని సంతకంతో, జిఎస్టీ నంబర్తో అఫీషియల్ బిల్లు లేకుండా వినియోగదారుల ఫోరంలో కేసు మనము చేయలేము. ఇది మొట్టమొదటి వినియోగదారులు కానీ ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా మనం కొన్న వస్తువు ఎంత వస్తువైనా కూడా బిల్లు తీసుకోవాలి, ఆ బిల్లు మీద సంతకం ఉండాలి. ఆ బిల్లు కూడా అఫీషియల్ బిల్లు, ఏదో ఇండెంట్ అనో లేకుంటే కొటేషన్ అనో చిన్న చిన్న బిల్లులు ఇస్తారో అవి చెల్లవు. ఖచ్చితంగా బిల్లు, జిఎస్టీ బిల్లు, ఆ యొక్క అఫీషియల్ బిల్లు తీసుకోవాలి. విత్ స్టాంప్తో సహా తీసుకొని గ్యారంటీ కార్డును భద్రపరచుకోవాలి.
ఎప్పుడైతే మీకు ఆ వస్తువు మీద మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ బిల్లుని తీసుకొచ్చినట్లయితే ఆ ప్రాబ్లం ఉటంకిస్తూ మనం ఏం చేయాలంటే అతనికి ఒక నోటీస్ ఇవ్వాలి. సింపుల్ దీంట్లో. ఒక వినియోగదారుడు ఒక ఏసీ ఉన్నాడు, తెచ్చాడు, 3 నెలలు అయిపోయింది. ఎవరిని ఆశ్రయించలే. అతనే స్వయంగా ఆ యొక్క ఏసీ యొక్క సమస్యను ఒక వైట్ పేపర్ మీద టైప్ చేసి, నేను పలానా రోజు పలానా ఏసీ మీ దగ్గర కొన్నాను, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది అని చెప్పి బిల్లు జిరాక్స్ పెట్టి ఫస్ట్ మొట్టమొదట ఆ షాప్ అతనికి నోటీస్ ఇవ్వాలి. ఎవరు? వినియోగదారుడు ఇవ్వాలి మొట్టమొదట. ఇచ్చి అతనికి 7 రోజుల 15 రోజుల టైం ఇచ్చి, ఈ ఈ కాలంలో నీవు నా యొక్క సమస్యను పరిష్కరించనట్లయితే మేము ఫర్దర్ చర్యలకు పూనుకుంటాం. ఇచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత అతను చేయలేదు, రిజెక్ట్ చేశాడు, నెగ్లెక్ట్ చేశాడు. అప్పుడు వినియోగదారుల సంఘం దగ్గరికి వచ్చినట్లయితే వినియోగదారుల సంఘము ఒక 15 రోజుల నోటీస్ ఇచ్చేసి అతనికి మళ్ళీ నోటీస్ ఇస్తుంది. ఒకవేళ వినియోగదారుల సంఘం అక్కడ లేనప్పుడు ఇతను ఈ 15 రోజుల నోటీసునే తీసుకొని ఒక ప్రొఫార్మా ప్రకారంగా కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళినట్లయితే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వెళ్ళినట్లయితే ఈ కేసును మనం స్వయంగా వాదించుకోవచ్చు. అడ్వకేట్ లేకుండా కూడా వాదించుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఆ కేసును వినియోగదారుల ఫోరంలో చేసుకోవచ్చు. ఒకవేళ వినియోగదారుల సంఘానికి వచ్చినట్లయితే వినియోగదారుల సంఘమే బాధ్యత తీసుకొని అతనికి నోటీస్ ఇచ్చి ఆ యొక్క బాధ్యతను తీసుకొని కేసు ఫైల్ చేసి కాంపన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క కాంపన్సేషన్లో మనకు కొత్త వస్తువును అడగవచ్చు, లేదా వస్తువును రిపేర్ చేసి చేయించవచ్చు. దాంతోపాటు దానివల్ల మనం నష్టపోయిన యొక్క నష్టపరిహారము కాంపన్సేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పొందొచ్చు. తర్వాత ఆయన ఖర్చులు కూడా పొందొచ్చు. ఇంత వెసులుబాటు మనకు ప్రభుత్వం కల్పించింది. కనుక వినియోగదారులు అప్రమత్తం కావాలి. వినియోగదారులు ఈ విషయంలో జాగరూకత వహించాలి. ఒక చట్టము ఉంది అనేది మొట్టమొదట తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్లో వస్తువుల వినియోగం పెరిగింది. కొనుగోలు చేస్తున్నారు. ఆ సేవలను కూడా వాడుకుంటున్నారు. ఇక్కడ చాలా మందికి అసలు అన్యాయం జరుగుతుంది. డూప్లికేట్ వస్తువులు వస్తున్నాయి. లేదంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏ విధంగా స్పందిస్తే బాగుంటుంది? ఏ విధంగా ముందుకెళ్ళాలి? ఇక్కడ ఒక విషయం గమనించాలి. గతంలో 1986 మార్చి 15 చట్టము వినియోగదారుల చట్టాన్ని రూపొందించినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. 1986 చట్టము కంటిన్యూ అవుతూ 2019 వరకు కొనసాగింది. ఆ 2019 వరకు కొన్ని కోట్ల రూపాయల కాంపన్సేషను వినియోగదారుల కోర్టులు, వినియోగదారుల యొక్క కమిషన్, ఫోరం ప్రెసిడెంట్లు చాలా చక్కగా జడ్జిమెంట్లు ఇస్తూ వినియోగదారులకు సహాయ సహకారాలు అందించారు. కానీ 2019లో ఆ చట్టంలో ఉన్న లొసుగులను గమనించి ప్రభుత్వం ఏం చేసిందంటే దానికి మళ్ళీ సవరణలు చేసింది. ఈ సవరణలలో ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతంలో 1986 చట్టంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక వస్తువు మనం ఏ ప్రాంతంలో అయితే కొన్నామో, ఉదాహరణకు ఒక 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 వ్యక్తి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్ళాడు టూర్లో. ఢిల్లీ షాపులో వెళ్ళి అక్కడ ఒక వస్తువును కొన్నాడు. సెల్ ఫోన్ తీసుకున్నాడు, బిల్లు తీసుకున్నాడు, వచ్చాడు. వచ్చి హైదరాబాద్కి వచ్చాడు. ఒక 15 రోజులైంది, 20 రోజులైంది. సెల్ ఫోన్లో ప్రాబ్లం వచ్చింది. అతను 1986 యాక్ట్ ప్రకారంగా ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉండే వినియోగదారుల ఫోరంలోనే కేసు వేసే వెసులుబాటు ఉండేది అప్పుడు వినియోగదారుల చట్టం అనేది ఉపయోగం లేకుండా ఉండేది. ఎందుకంటే ఇతను హైదరాబాద్ నుంచి ఆ సెల్ ఫోన్ కోసం వెళ్ళి ఢిల్లీలో పోయి ఢిల్లీ కోర్టులు వేసి వాడు పిలిచినప్పుడల్లా పోవాలంటే వీలు కాకపోతుండేది. కానీ ఆ వెసులుబాటును 2019లో సవరించింది. ఇప్పుడు వినియోగదారుడు భారతదేశంలో ఏ చివరి బార్డర్లో కొన్నా కూడా, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, మేఘాలయాలు కానీ ఎక్కడ మీరు వస్తువు కొన్నా ఆ వస్తువు యొక్క బిల్లు తీసుకొని మనం ఇక్కడికి వచ్చినట్లయితే అందులో లోపం భూయిష్టంగా మనం కనుక్కున్నప్పుడు ఆ లోపాలను ఎత్తి చూపుతూ ఈ బిల్లు దానికి జతపరిచి మనం ఒక నోటీసు, మనం కొన్న ఢిల్లీలో కొన్నా కానీ, మేఘాలయ కొన్నా, ఎక్కడ కొన్నా కూడా అక్కడికి మనం నోటీస్ ఇచ్చి అతన్ని మన హైదరాబాద్ కోర్టుకు రప్పించే అవకాశం ఇప్పుడు ఈ 2019 సవరణలో వచ్చింది. దీని ద్వారా మనకు వినియోగదారుడు రారాజు అయిపోతుండే. ఎందుకంటే ఎక్కడి నుంచైనా శాసించే అధికారాన్ని మనకు కల్పించింది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, గతంలో 1986 చట్టంలో ఆన్లైన్ ఈ కామర్స్ ఆన్లైన్ ప్రకారంగా కొన్న వస్తువులను చట్ట ప్రకారంగా మనం అడిగే అధికారం లేకుండేది. దానికి ప్రాసెస్ లేదు. కానీ ఈ 2019 సవరణ ప్రకారంగా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, టాటా ప్లే కానీ ఎన్నో ఉన్నాయి. ఆన్లైన్లో ఏది కొన్నా దాని మీద
కొన్న వస్తువుల మీద అమెజాన్ గానీ వాటి మీద కేసేసి వాటిని కూడా మనం జవాబుదారీతనంగా తీసుకొని మన యొక్క నష్టపరిహారం పొందే వెసులుబాటు ఇప్పుడు 2019 వినియోగదారుల చట్టంలో ఉంది కనుక ఆన్‌లైన్ సేవలు కూడా వినియోగదారుల పరిధిలోకి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్‌స్టాంట్ ఫుడ్ సంబంధించి కూడా చాలా బాగా ఇన్‌స్టాంట్‌గా ఫుడ్‌లు వస్తున్నాయి. కొన్ని కామర్స్ అంటే చాలామంది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టగానే ఫుడ్ వచ్చేస్తుంది. లేదంటే వస్తువులు వస్తున్నాయి. అంటే ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలామంది కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఇబ్బంది అవుతుందన్నారు. అలాంటి వాళ్ళు కూడా మరి ఈ కన్స్యూమర్ కోర్ట్‌ను సంప్రదించి వాళ్ళకి సంబంధించిన న్యాయం తీసుకోవచ్చా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే హైదరాబాదు, బాంబే, ఢిల్లీ ముఖ్యంగా పెద్ద పట్టణాల్లో ఉద్యోగంలో బిజీ గానీ, బద్ధకంతోని గానీ, తర్వాత ఎంతో గతంలో ఇక్కడ మనం ఒక హోటల్‌లో టిఫిన్ చేయాలంటే, ఒక ఉడిపి హోటల్‌కెళ్ళాలంటే కనీసం ఒక 2 కిలోమీటర్లు ఎళ్లి టిఫిన్ తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మనం బ్రష్ నోట్లో ఏసుకొని బాత్రూమ్‌లో కడిగే లోపట మనం ఆర్డర్ చేస్తే టిఫిన్ మన ఇంటికొస్తుంది. అటువంటి వెసులుబాటు రావడం, రావడం అనేది ఒకవైపు అందరికీ ఉపయోగకరమైన కానీ మనిషిని బద్ధకంగా చేస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అదే టిఫిన్ తిని ఇంటి పనులు కూడా అసలు వస్తువులు ఏ విధంగా చేయాలనేది కూడా మర్చిపోవడం జరుగుతుంది. సరే అది వేరే విషయం అనుకోండి. అది దానికి సంబంధం లేని విషయం. ఈ విషయంలో వచ్చినప్పుడు మనము కనీసం హోటల్‌కెళ్ళి టిఫిన్ చేసినప్పుడు టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆ హోటల్ పరిసరాలలో ఉన్న శుభ్రత, హోటల్ మేనేజ్‌మెంటు లోపట ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. పరిశీలించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని టిఫిన్ తీసుకొని వచ్చినప్పుడు, ఆ టిఫిన్ చేసిన పదార్థం తయారు చేసిన హోటల్‌లో పరిశుభ్రత ఏ విధంగా ఉంది? అసలు ఏ విధంగా ప్యాక్ చేశాడు? ఎంత శుభ్రతగా ఉంది? ఒక న్యూస్ పేపర్‌లో చుట్టుకొని తెస్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాడంటే మెయిన్ ముఖ్యంగా ఒక ఇడ్లీ గానీ, దోస గానీ సాంబార్‌తో పాటు తీసుకున్నప్పుడు వేడి వేడి సాంబార్‌ను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేస్తున్నారు. ప్లాస్టిక్‌తో వేడి పదార్థం కలిసినప్పుడు ఖచ్చితంగా క్యాన్సర్ గానీ, క్షయగ గానీ వస్తుందని డాక్టర్లు ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు. ప్లాస్టిక్ పదార్థాలలో వేడి పదార్థాలు గానీ, తర్వాత కెమికల్ రియాక్షన్ జరిగే పదార్థాలు అంటే మాంసం యొక్క రక్తంలో అన్ని కెమికల్సే ఉంటాయి. అది కూడా ప్లాస్టిక్ దాంట్లో కవర్‌లో వేసి ఇవ్వడము. వేడివేడి ఇడ్లీలు, వేడివేడి సాంబారు, కొంతమంది వేడివేడి ఛాయను కూడా టీని, కాఫీని కూడా ప్లాస్టిక్ దాంట్లో తేవడంతోని అనవసరమైన ప్రాణాంతక వ్యాధులను మనం ఇన్వైట్ చేస్తున్నాము. కనుక ఈ ఆన్‌లైన్‌లో వచ్చే పదార్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం అనేది చాలా మేము వినియోగదారుల సంఘాల తరఫు నుంచి కోరుతున్నాము. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మనం క్వెషన్ ఎవరిని చేస్తాము? తెచ్చిన వ్యక్తికి సంబంధం లేదు. జొమాటో గానీ, స్విగ్గీ గానీ తీసుకొస్తాడు. వాడు అక్కడ ప్యాక్ చేసిన వస్తువుని తెచ్చి మనకు అప్పచెప్తాడు. అది మనం తింటాము. మనం తిన్నాము, ప్యాకెట్ ఇప్పాము, కూర్చున్నాము, ప్లేట్ పెట్టుకున్నాము. ఇడ్లీ స్మెల్ వస్తుంది, మురిగిపోయింది, పాసిపోయింది ఉంది. మీరు ఆ క్షణంలో మీరు క్వెషన్ చేయవచ్చు, కన్జ్యూమర్ ఫోరంలో చేయొచ్చు. కానీ ఆ క్షణంలో మీరు పడ్డ బాధ, మీకు కావాల్సిన టిఫిను, మీరు ఇన్సులిన్ తీసుకొని ఉంటారు. టిఫిన్ పడాలి. టిఫిన్ వచ్చేవరకు చెడిపోయింది. ఎవరిని అడగాలి? అందుకోసం దాదాపుగా మీరు సాధ్యమైనంత వరకు స్విగ్గీ గానీ, ఈ జొమాటోల ద్వారా టిఫిన్‌లు తెప్పించుకోవడాలు చేయడం మానుకోవాలి. ఈ మధ్యనే కొత్త గవర్నమెంట్ వచ్చినాక ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ సిటీలో దాదాపుగా ఒక 30, 40 హోటళ్లలో పెద్ద పెద్ద హోటళ్ళు, స్టార్ హోటల్ లాంటి హోటల్లో చెక్ చేస్తే అపరిశుభ్రమైన పదార్థాలు కోకొల్లలుగా కనుక్కున్నారు. అంటే పెద్ద పెద్ద హోటళ్ళనే మీరు ఆ విధంగా ఉంటే ఇక మనం సామాన్యమైన హోటళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? కనుక దయచేసి కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు జవాబు ద్వారా ఉంటారా? తప్పకుండా మనం కోర్టు కేసు వేయొచ్చు. కానీ ఈ యొక్క మీరు ఆన్‌లైన్‌లో తీసుకున్నప్పుడు స్విగ్గీ ద్వారా గానీ, జొమాటో ద్వారా గానీ, ఇంకా అదర్ సంస్థలు తీసుకున్నప్పుడు వారి యొక్క ఇన్వాయిస్‌ను మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ ఇన్వాయిస్ చేసుకున్నప్పుడు ఆ ప్యాకెట్ మనం విప్పినప్పుడు ఆ స్మెల్ వచ్చిందని పక్కనున్న ఎవరైనా తినేటి వాళ్ళతోని కూడా మనం సర్టిఫై చేసుకొని దీన్ని ఈ విధంగా జరిగింది. ఎందుకంటే వాడు ఇచ్చి వెళ్ళిపోతాడు. ఎవిడెన్స్ నాకేం తెలుసండి అని వాడు అంటాడు. కనుక దాని వీడియో కానీ, ఫోటో కానీ తీసుకోవాలి. పక్కనున్న వ్యక్తితోని కూడా సర్టిఫై చేసుకొని మనం నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇద్దరికీ ఇవ్వచ్చు. తెచ్చిన సంస్థ ఏ సంస్థ తెచ్చిండో ఆ సంస్థకు నోటీస్ ఇవ్వచ్చు. అతను కూడా బాధ్యుడే. పాపం అతనికి ఏ బాధ్యత లేదు. కానీ ఆయన కూడా బాధ్యత తెచ్చినందుకు. తర్వాత ఆ హోటల్ మనం పేరు మెన్షన్ చేస్తాం. ఆ హోటల్ మేనేజ్మెంట్ కూడా మనం నోటీస్ ఇచ్చినట్లయితే
ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా మనం కంప్లైంట్ చేయవచ్చు, అవసరమైతే దాడులు కూడా చేయించవచ్చు. ఈ ఫెసిలిటీ ఉంది. వినియోగదారులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఏదైనా కాంటాక్ట్ నంబర్ కానీ, మెయిల్ ఐడి కానీ ఎక్కడ కూడా అందుబాటులో లేవు. అలాంటి వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏంటి? అసలు ఏ విధంగా ఆ నంబర్ కనుక్కోవడం, లేదంటే సంప్రదించేందుకు కావాల్సిన సహకారం ఏ విధంగా? ఇప్పుడు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జాతీయ వినియోగదారుల జాతీయ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నంబర్ ఇచ్చింది. ఆ నంబర్‌ని మీకు ఇస్తాను, డిస్‌ప్లే చేస్తురు. నాకు కూడా ఐడియా లేదు. ఆ నంబర్‌కి మీరు ఫోన్ చేస్తే సెంట్రల్ గవర్నమెంటే ఆ యొక్క ఫోన్ నంబర్ ఉంది. ఆ నంబర్ ఉంది. దాన్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ఆ కేసు పరిష్కారం అయ్యేంత వరకు కూడా వారు దాన్ని పరిశీలిస్తారు. ఆ ఫెసిలిటీ ఉంది. దాంతో పాటు మీ హైదరాబాద్‌లో కనీసం ఒక 10, 15 వినియోగదారుల సంఘాలున్నాయి. ఆ వినోదాల సంఘాల నాయకుల ఫోన్ నంబర్లు కూడా తీసుకున్నట్లయితే వారికి ఫోన్ చేసినా కూడా వారు ఆ కేసును చేస్తారు. ఒకవేళ వినోదాల సంఘాల నాయకులు ఎవరు రాలేదు, ఎవరు కలవలేదు, మీరే లెటర్ టైప్ చేసి ఆ యొక్క ప్రాబ్లమ్‌ను వినియోగదారుల ఫోరంకు, అంటే హైదరాబాద్‌లో 2 వినియోగదారుల రంగారెడ్డి జిల్లాలో ఒకటి ఉంది. హైదరాబాద్‌లో 2 ఉన్నాయి వినియోగదారుల కోర్టులు. ఆ కోర్టులో మీరు డైరెక్ట్‌గా మీరు కేసును ఫైల్ చేయొచ్చు. కేసును ఫైల్ చేసినప్పుడు మీకు ఒక సమన్స్ వస్తాయి. మీరు డైరెక్ట్‌గా అటెండ్ అయ్యి మీ ప్రాబ్లమ్ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే, నష్టపోయిన వినియోగదారుడు సామాన్య ప్రజలు, అతి పేదరికంలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు. మనం కేసు ఫైల్ చేసే వ్యక్తి కోటీశ్వరుడు. బట్టల షాప్‌లో మనం తీసుకున్నాం. పెద్ద పేరొందిన బట్టల షాప్‌లో పట్టు చీరలు తీసుకున్నాం. అది చెడిపోయింది. మనం ఎవరికి నోటీస్ ఇవ్వాలి? లోకల్ నుండి ఆ వీఐపీకే ఇవ్వాలి. ఈ ఈ అంత ధైర్యం ఉండి ఒక్క వ్యక్తి ఆ పని చేయలేడు గనక, ఎందుకంటే బెదిరింపు కాల్స్ వస్తాయి. అట్లా మేము ఎన్నోసార్లు చూసుకున్నాం. మా మీద దాడికి కూడా ప్రయత్నం చేసింది. మా వినోదాల సంఘాల నాయకుల మీద దాడులకు కూడా వచ్చాయి. మా మీద ఎక్స్ట్రీమిస్ట్ కూడా చెడు అభిప్రాయం చేసి మా మీద దాడికి వస్తే వాళ్ళని ఒప్పించి వాళ్ళ యొక్క మన్నలను కూడా పొందిన వినోదాల సంఘాలు ఉన్నాయి. అంటే ఈ విధంగా జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఏక వ్యక్తి కాకుండా కంబైన్డ్‌గా కొట్లాడి వినియోగదారుల సంఘం ద్వారా నోటీస్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వారు దానికి ఇస్తారు. మీకు ఈ ఛానల్‌లో ఈ లోకల్ హైదరాబాద్‌లో ఉండే ఒక 2, 3 పేర్లు, ప్రెసిడెంట్, సెక్రటరీ కానీ కొంతమంది పేర్లను మీకు ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. మీరు వీలైతే డిస్‌ప్లే చేయవచ్చు. వినియోగదారుల చట్టంలోకి ఏ రంగాలు వస్తాయి? ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళేందుకు మనకు అవకాశం ఉంటుంది? ఇది చాలా చక్కటి ప్రశ్న. ప్రతి ఒక్కరికి కూడా అసలు వినియోగదారుల చట్టం అంటే ఏంటిది? అసలు ఎవరి మీద మనం పోరాటం చేయాలి? ఏ ఏ వ్యవస్థలు, ఏ యొక్క ఆ యొక్క రంగాలు ఈ వినియోగదారుల చట్ట పరిధిలోకి వస్తాయనే విషయం చాలా మట్టుకు తెలియదు. ముఖ్యంగా ఒకటే విషయం, మనం పేర్కొన్న హక్కులు ఏదైతే జాన్ ఎఫ్ కెనడీ పేర్కొన్న 4 హక్కులతో పాటు మనకు ఇంకొక 4 హక్కులను మనం చేర్చుకున్నాము. ఏ హక్కులు చేర్చుకున్నా కూడా ఆ హక్కుల యొక్క అంతిమ ఫలితం ఏంటంటే, మనం కొనుగోలు చేసిన వస్తువులు కానీ, సేవలు కానీ, డబ్బుతో కొనుగోలు చేసిన వస్తు సేవలలో లోపం జరిగినప్పుడు ఆ యొక్క ప్రతి కేసు, ప్రతి అంశము వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తుంది. ఇది ఖచ్చితంగా ఇక దీన్ని అంతే. నగదు వ్యవహారం ద్వారా కొనుగోలు వస్తు సేవలు చేసినప్పుడు అందులో అందులో లోపభూయిష్టంగా ఉన్నప్పుడు ఆ యొక్క అంశం వినియోగదారుల చట్ట పరిధిలో మనం పోరాటం చేయవచ్చు. ఇది ఇందులో కొన్ని అంటే ఏమేమి మరి అన్నప్పుడు ఏంటంటే, టెలిఫోన్లు, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, హోటల్సు, బంగారు ఆభరణాల దుకాణాలు, తర్వాత విద్యుత్ శక్తి సంస్థలు, వాటర్ వర్క్స్, తర్వాత అన్ని కిరాణా షాపులు, అన్ని సూపర్ మార్కెట్లు, అన్నీ చేయవచ్చు. మరి అటువంటప్పుడు మనం గవర్నమెంట్‌కు మనం కడుతున్నాం కదా! మున్సిపాలిటీ మీద కడుతున్నాము. మున్సిపల్ పన్ను కడుతున్నాము. మున్సిపల్ పన్ను కట్టినప్పుడు మున్సిపాలిటీ మీద ఎయొచ్చా అంటే, కొన్ని ప్రభుత్వం సర్వీసెస్ మాత్రం ఇందులోకి రావు. ప్రభుత్వ సర్వీసెస్‌కు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అధిపతులు ఉంటారు గనక, ఇప్పుడు మున్సిపల్ మనం కట్టాము, దాని మీద ప్రాబ్లమ్స్ వస్తే మున్సిపల్ కమిషన్‌ను మనం అడగొచ్చు. కానీ ఇవి చట్ట పరిధిలోకి రావు. కానీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న సంస్థలన్నీ వస్తాయి. విద్యుత్ శక్తి సంస్థ మీరు ఫైల్ చేయండి. తర్వాత టెలిఫోను మీరు ఫైన్ చేయండి. తర్వాత వాటర్ వర్క్స్, మనం నల్లల ప్రాబ్లమ్ వచ్చింది చేయవచ్చు. ఇవన్నిటి కూడా మనం ఈ వినియోగదారుల చట్ట పరిధిలోకి తప్పకుండా వస్తాయి. ప్రతి దాంట్లో కూడా మనం జాగరూకతతో ఉండి ఆ యొక్క కేసులను మనం ఫైల్ చేసే అధికారం మనకు చట్టం కల్పించింది.
ప్రత్యేకంగా ఈ రోజుల్లో చాలామంది సమాజంలో చాలామంది వస్తువులు కొని లేదంటే సేవలు తీసుకొని మోసపోతున్నారు. అలాంటి వారికి మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి? అయితే అన్ని మండలాలలో, అన్ని ఏరియాలలో వినోదాల సంఘాలు ఉన్నప్పుడు, వస్తువులు కొన్నప్పుడు కానీ, సర్వీసెస్ ఉపయోగించుకొని డబ్బు కొన్న వ్యక్తులు ఎవరైనా మోసపోయినప్పుడు నిరాశ చెందనవసరం లేదు. వారు ఒంటరిగానైనా పోరాడొచ్చు. లేదా వినియోగదారుల సంఘాలను కూడా అప్రోచ్ కావచ్చు. ఒంటరిగా పోరాడాలనుకున్నప్పుడు ఒక నోటీసు మనం కొన్న వ్యక్తికి నోటీసు ఇచ్చి, ఆ నోటీస్‌కు సరియైన సమయం ఇచ్చి, ఆ సమయంలో గారు వారు దాన్ని పరిష్కారం చేయనట్లయితే, ఆ నోటీస్‌తో పాటు మనం కొన్న వస్తువు యొక్క జిరాక్స్ పెట్టి మనం వినియోగదారుల ఫోరంలో కేస్ ఫైల్ చేయొచ్చు. దానికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మనం చెప్పలేం కానీ, అక్కడున్న ఏ వినోదాల సంఘాలను గానీ, ఎవరిని అడిగినా కూడా మామూలుగా వైట్ పేపర్‌లో కూడా మీరు మెన్షన్ చేసేసి ఒక అప్లికేషన్ పెట్టొచ్చు. లోకల్‌లో ఉన్న అడ్వకేట్‌ని ఎవరినైనా అడిగినా కూడా తెలియజేస్తారు. వినోదాల సంఘాలు అన్ని ఏరియాలలో ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనం తెలియాల్సిన సూచనలు, సలహాలు అడుగుతున్నారు. ఇప్పుడు మనం నడుచుకుంటూ వెళ్తున్నాం, తోవలో బురద ఉంది. బురదను పక్క నుంచి వెళ్ళిపోవాలి. బురద ఉంది కదా! నీళ్లు కూడా ఉన్నాయి పక్కన. బురద తొక్కడం ఎందుకు? కడుక్కోవడం ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, మనం పోయేటప్పుడు ఆ బురద జోలికి పోకుండా ఉంటే అయిపోతుంది కదా! మనం కాళ్ళు పెట్టిన తర్వాత నీళ్లున్నాయి కదా! అని కాళ్ళైతే పెట్టవద్దు కదా! మనకు అన్నీ తెలిసుండి కూడా ప్రభుత్వం నుంచి మాకు సహకారాలు లేవు వినోదాల చట్టానికి. పాలకుల నుంచి లేదు. అధికారుల నుంచి లేదు. లేనప్పుడు వినోదాల చట్టం ఉందని చెప్పి మనం ఇష్టం ఉన్నట్టు కూడా చేయలేము. ఎందుకంటే మనల్ని కాపాడే వ్యక్తులు ఎవరూ లేరు. ఎందుకంటే వినియోగదారులు ఒకసారి కేసు వేసినప్పుడు ఆ కేసును మనం ఒక స్ ఒక ఒక మధ్యతరగతి వ్యక్తి కేసు వేసినప్పుడు మనం ఒక రూ. 500 వస్తువు ఒక డ్రెస్ కొన్నాడు. ఒక ఆటో డ్రైవరు ఆ పిల్లలకు డ్రెస్ కొన్నాడు. ఆ డ్రెస్ తీసుకొచ్చాడు. రాత్రి రాగానే నీళ్ళలో పెట్టగానే కలర్ పోయింది. ఆ కలర్ పోయిన డ్రెస్ మీద ఇతను వినియోగదారుల ఫోరంలో వేయొచ్చు. కానీ ఆ యొక్క షాపు ఓనరు మిలియనీరు. మరి ఇతను పోయి ఢీ కొట్టాలంటే ఆ యొక్క మిలియనీర్‌ను మనం ఢీ కొట్టాలి. ఢీ కొట్టాలంటే ఇతను ఖచ్చితంగా ఆ రూ. 500కి అతను 50,000 ఖర్చు పెట్టుకోవడానికి కూడా సిద్ధం. ఉదాహరణకు ఒకటి చెప్తాను. నేను మోర్ మార్కెట్‌లో ప్రత్యేకంగా నేనే సామాను అంటే ఏదైనా కిరాణా సామాను అది కొనడానికి వెళ్ళినప్పుడు మా మిసెస్ ఫోన్ చేస్తే డైరెక్ట్ వచ్చినప్పుడు నాకేం ఆ యొక్క పట్టుకురావడానికి సంచులు కూడా లేవు. ఆఫీస్ నుంచి వచ్చే ముందు తీసుకురామ్మా ఈ సామాను కావాలి అని చెప్పడంతో నేను మోర్ మార్కెట్‌కి వెళ్ళాను. కొని మొత్తం కొన్నాను. కొన్న తర్వాత లేదు కదా బ్యాగ్ ఇవ్వండి అని అన్నాను. ఓకే. ఒక బ్యాగ్ ఇచ్చాడు. బ్యాగ్ ఇచ్చిన తర్వాత దీనికి బిల్ అయితే సార్ అన్నాడు. ఓకే. నో ప్రాబ్లమ్ అన్నా. ఆ బ్యాగ్ మీద ఏమని ఉందంటే మోర్ ఈజ్ ది నంబర్ 1 ఇండియా అనో ఏదో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఉంది. బాబు నేను రూ. 4 పే చేస్తున్నా. నువ్వు ఈ అడ్వర్టైజ్మెంట్ నేనెందుకు మోయాలి? నీకు అంబాసిడర్‌గా నేను ఉండ కదా! నాకు ప్లేన్‌ది ఇవ్వు నేను ఇస్తాను. లేదు సార్ నేను బ్యాగ్ ఇయ్య అన్నాడు. నాకు కాంట్ బట్ వన్ పొజిషన్ నాకు ఆఫీస్ టైమ్ అవుతుంది కనుక నేను మా బ్యాగు కొని నా బిల్లు ఆ రూ. 4 బిల్లు ఆ బిల్లులో రాయించాను. తర్వాత ఇంకో విశ్వేశ్వరరావు అని ఇంకో అతను ఇంకో వ్యక్తి ఇద్దరు ముగ్గురు వచ్చిన వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరితో కూడా రాయించాను. నాకు ఆ 3 బిల్లులు నేను సేకరించేసి నేను వచ్చి ఆదిలాబాద్ జిల్లా ఫోరంలో కేసు ఫైల్ చేశాను. ఏమని పెట్టాను అంటే ప్రశ్నించే తత్వం అలవరుచుకుంటే దేన్నైనా మనం గెలవచ్చు అనడానికి మేము ఉదాహరణ తెలియజేస్తున్నాను. ఏమని పెట్టాను, నేను మోర్ మార్కెట్లో సామాన్ తీసుకున్నాను. నాకు ఒక బ్యాగు తీసుకోవడం జరిగింది. అది ప్లాస్టిక్ బ్యాగు. నేను అది వాడి బయటపడేయాలంటే పర్యావరణానికి హాని. కానీ నేను దాన్ని చినిగిపోయేంత వరకు వాడాల్సిన పరిస్థితి ఒక పౌరునిగా. మరి నేనేం చేయాలి దాన్ని? ప్రతి దగ్గరికి నా చెప్పులు కానీ, నా యొక్క సామాను కానీ, నా ఆఫీస్ క్యారేజ్ కానీ, కాయగూరలకు కానీ వాడుకున్నాను. నాకు ఉపయోగపడ్డది. కానీ దాంతోపాటు నేను మోర్ మార్కెట్‌కు అంబాసిడర్‌గా పనిచేశాను. దానికి అడ్వర్టైజ్మెంట్ చేశాను. దాదాపుగా 6 మంత్స్ వరకు ఆ బ్యాగ్ ఉంది. స్టాండర్డ్ బ్యాగ్. రూ. 4 బ్యాగ్ ఇచ్చావు కదా! మరి నేను మొత్తం దానికి అడ్వర్టైజ్మెంట్ చేశాను గనక, మీరు చేసిన అడ్వర్టైజ్మెంటు చేసిన చార్జెస్ నాకు దాదాపుగా రూ. 1,80,000 మీ అడ్వర్టైజ్మెంట్ చార్జెస్ ఒక పాంప్లెంట్ న్యూస్ పేపర్‌లో వస్తే ఎంత చార్జ్ చేస్తారో దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తే నాకు రూ. 1,80,000 అవుతుంది కనుక ఈ రూ. 1,80,000 మా ముగ్గురికి ఇవ్వాల్సింది కానీ నేను కేస్ ఫైల్ చేశాను. వాడు బిర్లా కంపెనీ. నేను సామాన్యుడిని. నాకు అప్పుడే కాలు యాక్సిడెంట్ అయింది. నేను బెడ్ మీద పడుకున్నాను. నోటీసుల మీద నోటీసులు వస్తే నేను జడ్జి గారికి ఒకటే చెప్పాను. ఐ యామ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అటెండ్ సార్ నేను ఏది చెప్పదలుచుకున్నా చెప్పేశాను. నా పరిస్థితి అది. అతను హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు కారులో అడ్వకేట్‌ని మాట్లాడుకున్నాడు. అతనికి రోజుకి ఎంతనో 50,000 60,000 పెద్ద అడ్వకేట్ చాలా వాడు మోర్ మార్కెట్ నాది ఇంత పెద్దది అన్నీ చేశాడు. జడ్జి సావధానంగా విన్నాడు.
విని చివరికి తీర్పు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? ఇది ఇల్లీగల్, నీ యొక్క అడ్వర్టైజ్మెంట్ ఆయన వాడుకున్న కనుక ఈ ముగ్గురికి మనిషికి 13,000 చొప్పున కాంపన్సేషన్ ఇస్తూ రూ. 4 వాపసు ఇస్తూ ఇతనికి అయిన ఖర్చులో రూ. 600 ఇవ్వాల్సిన జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇస్తే నేను బెడ్ మీద ఉన్నాను, నా ఇంటికి చెక్కు ద్వారా తీసుకొచ్చి నాది ఆ ఇద్దరు క్యాండిడేట్స్ కూడా నాకు వచ్చి చెక్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను చేసినాను కాదు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక విల్ పవర్ ఉంటుంది. నీకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో నువ్వు ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలి. నీకు అన్యాయం జరిగినప్పుడు ప్రశ్నించు ఫస్ట్. మొట్టమొదట నీ యొక్క ఫండమెంటల్ డ్యూటీ నీకు అన్యాయం జరిగినప్పుడు ఇది ఎందుకు జరిగింది, నువ్వు ఎందుకు ఇవ్వవు, అంతేగాని మొహమాట పడితే లాభం లేదు. ఆ షాపు ముందు అతనితో కొంచెం వాగ్వివాదం చేసుకుంటూ మనం మ్యాన్ హ్యాండ్లింగ్ చేయొద్దు, పరుషమైన భాషలదు. నువ్వు ఇచ్చినావు, నాకు ఇది చినిగిపోయింది, నువ్వు ఎందుకు వాపసు ఇవ్వని కొంచెం గలాటా తిరిగి అయింది అనుకోండి, అప్పుడు షాప్ ముందు గలాట అయినప్పుడు ఏ షాప్ అతను కూడా గలాటాను ఒప్పుకోడు, ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ. మీరు దాన్ని ఏం చేయాలంటే ఒక రచ్చరచ్చ చేసి అక్కడ ప్రశ్నిస్తూ అతన్ని నిలదీయాలి. నిలదీసినప్పుడు అతను కాళ్ళ బేరానికి వస్తాడు. అతను ప్రశ్నించకుండా ఉన్నాం అనుకో, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని నన్ను మోర్ మార్కెట్ కూడా అదే అన్నాడు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపోను, నేను చేసి పెట్టాను. అంటే ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలి ముఖ్యంగా. తర్వాత మనకు తప్పు తెలిసి కూడా మనం తప్పు చేయొద్దు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగారు స్విగ్గీ, జొమాటో కొన్నిట్లో తెప్పిస్తారు. పాపం ఆ స్విగ్గీ, టమాటో ఏజెన్సీస్ ఏం చేస్తాయి, ఆర్డర్ కాగానే ఆర్డర్ ద్వారా ప్యాక్ చేసి ఇస్తాడు, అది పట్టుకొని వీళ్ళు వస్తారు. పాపం అందులో ఏం కట్టాడు, ఎంత పొల్యూషన్ ఉంది, ఎంత ఉంది. నేను విప్పేవరకు సాంబారు, చట్నీ, వేడి అన్నీ ప్లాస్టిక్ కవర్లో కట్టి ఉన్నాయి, మనకు శరీరానికి హాని. అదే అక్కడికి పోయి తింటే హ్యాపీ కదా. ఇది ఒకటి చూసుకోవాలి. తర్వాత మీరు ఆన్లైన్లలో డ్రెస్సులు కానీ కొనడానికి దాదాపుగా 100% తగ్గించే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైన చేతులు కాలిన కాకులు పడ అది వచ్చుడు మళ్ళీ వాపసు ఇవ్వడం అంతెందుకు, మీకు హాయిగా మార్కెట్కి భార్యాభర్తలతో నిద్రపోయి షాప్లో పోయి తీసుకోవచ్చు కదా, అది తగ్గించుకోండి. తర్వాత ఈ ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోండి. తర్వాత అవసరమైన వస్తువులే కొనండి. ముఖ్యంగా బట్టల షాపులలో జరిగే మోసం ఏంటంటే డిస్కౌంట్ సేల్స్ అంటారు. అసలు డిస్కౌంట్ సేల్స్ ఎందుకు ఇస్తాడు చెప్పండి. అంతకుముందు ఆ డ్రెస్సు రూ. 650 పెట్టిన డ్రెస్సు నీకు డిస్కౌంట్ స్కేల్ కింద తగ్గించిన అని చెప్పి అమ్ముతుంటాడు. వాడు ఏం చేస్తాడు, అక్కడ 650ని 850 ప్రింట్ చేసి దాని 10% డిస్కౌంట్ మళ్ళీ 650కి అమ్ముతాడు. కాదు అంటే ఒక 3-4 గంటల క్రితం చేసిన బట్టలన్నీ కూడా స్టాక్ ఉన్నప్పుడు అది చినిగిపోయే స్టాక్ వచ్చినప్పుడు డిస్కౌంట్ సేల్ అంటాడు. ఇప్పుడు ఎవడు కూడా నష్టపోడండి. మనం ఏం చేస్తాం, డిస్కౌంట్ సేల్ ఒకటి కొంటే రెండోది ఫ్రీ ఎందుకు ఇస్తాడు చెప్పండి. ఎందుకు కారణం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే నువ్వు అదొక ఆ చీర కాస్టే అంత, ఆ రెండింటికి కలిపితేనే రూ. 150. మనకేం చేస్తున్నాడంటే ఒక చీరకు రూ. 150 ప్రింట్ చేసి ఇది కొంటే ఇంకోటి అంటాడు. మన వాళ్ళు అరే రూ. 150కి 2 వస్తున్నాయి కానీ ఆ రెండింటి కలిపితేనే రూ. 150 అవుతుంది మనకి అక్కడ. ఆ విధంగా ఇస్తాడు అన్నాడు. అంటే పబ్లిక్ నాడి పబ్లిక్ యొక్క వీక్నెస్ను సొమ్ము చేసుకోవడం అంటే ఇది. తర్వాత లాటరీ సిస్టమ్ వేస్తాను, మీరు చీరలు కొనండి, ఇంత అమౌంట్కు ఇంత లాటరీ, ఇంత అమౌంట్కి ఇంత లాటరీ. ఈ 30,000 వర్త్ కొంటే మీకు ఇదొకటి పెద్ద డిష్ ఒకటి ఫ్రీ, లేకుంటే ఇలా 3 లక్షల రూపాయలు కొంటే ఒకటి వెహికల్ ఫ్రీ అంటాడు. కానీ ఆ వెహికల్ అమౌంట్ కూడా ఇందులో కలిసి ఉన్న సంగతి అతనికి తెలియదు. ఇప్పుడు తెలియదు ఎక్కడి నుంచి ఇస్తాడు చెప్పండి, వానికి లాభం లేనిది ఇవ్వడు కదా. ఇవన్నీ కూడా పబ్లిక్ను మోసం చేయడం, పబ్లిక్ యొక్క వీక్నెస్ను తీసుకొని సొమ్ము చేసుకునే ప్రయత్నాలు కనుక అటువంటి వాటికి జోలికి పోకుండా కొన్నప్పుడు బిల్లు తీసుకోండి ఖచ్చితంగా. తర్వాత ప్రశ్నించే తత్వం అలవర్చుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు కావాల్సిన వస్తువులే కొనండి. అప్పుడు మీకు షాపింగ్ వెళ్తారు, షాపింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే అట్లా పోయేద్దాంపా, ఒక షాప్కి వెళ్దాంపా అంటారు. పని లేదు, అక్కడికి పోయినాక కనీసం బిల్ అవుతుంది. అందుకోసం మీకు అవసరం వెంటనే షాపింగ్ చేయండి. ఆ విధంగా చేసినప్పుడు వినియోగదారుడు మోసపోకుండా ఉంటాడు. తప్పని పరిస్థితుల్లో మోసపోయినప్పుడు వినియోగదారుల ఫోరంలు ఉన్నాయి, ఆ ఫోరం యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఆన్లైన్లో కన్జ్యూమర్ ఫోరమ్స్, కన్జ్యూమర్ వినియోగ దొరికిపోతే దాని ద్వారా మీరు న్యాయం పొందే ప్రయత్నం చేయండి. మీకు ఈ డిస్ప్లే నంబర్స్ కూడా మీకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ నంబర్ల ప్రకారంగా మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా వినియోగదారులకు అవగాహన ఖచ్చితంగా అవసరము.
ఏదైతే షాపింగ్ చేసినా లేదంటే వస్తు సేవలు పొందినా కూడా అక్కడ ఖచ్చితంగా బిల్ తీసుకోవాలి. అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ గనక మీకు ఇబ్బందులు ఎదురైతే దానిపైన వినియోగదారుల ఫోరంకి మనం సంప్రదించాలి. లేదంటే నేరుగా కన్జ్యూమర్ కోర్ట్‌కెళ్ళి అక్కడ ఫైల్ చేసినా కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే వినియోగదారుడే రారాజు కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందే. చట్టం కూడా మరి వినియోగదారుడికి స అనుకూలంగా వచ్చేందుకు అవకాశం ఉంది. మోసపోవాల్సిన అవసరం లేదు. ఆ మోసాలు ఎక్కడ కూడా ఏదైతే వినియోగదారులకి చేసే మోసాలను చెక్ పెట్టాల్సిన అవసరం, అవగాహన ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటున్నారు.